అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ఇదొక అంతు చిక్కని మహాకావ్యం. ఒక తీవ్రమైన భావోద్వేగాల అగ్నికుండం. ఒక రకమైన పొలిటికల్ మైండ్ గేమ్. 2014 నుండి 2026 వరకు ఈ మట్టి చుట్టూ జరిగిన రాజకీయం, ప్రతీకారాలు, కోర్టు కేసులు, కోట్ల రూపాయల నిధుల మళ్లింపులు ఇవన్నీ పైపైన చూసే విశ్లేషణలు కాదు. లోతులోకి వెళ్ళి చూస్తేనే అసలు నగ్న సత్యాలు బయటపడతాయి. సో ఎలాంటి అలంకారాలు, దాపరికాలు లేకుండా గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరిగింది, ఎవరు ఏమన్నారు, నేటి 2026 నాటి అసలు వాస్తవ పరిస్థితి ఏంటి అనే దానిపై సుదీర్ఘమైన లోతైన చర్చ మనం మాట్లాడుకుందాం. ఈ కథ మొత్తం అర్థం కావాలి అంటే ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 2014లో విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే తన డ్రీమ్ ప్రాజెక్టుగా అమరావతిని తెరపైకి తీసుకొచ్చారు. సింగపూర్ సంస్థతో మాస్టర్ ప్లాన్, 1000 ఎకరాల ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ జరిగాయి. ఆ సమయంలో 33,000 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఆ నగరానికి ఒక హైపర్ క్యాపిటలిస్ట్ లుక్ ఇవ్వాలని చూశారు. కానీ అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను రాజధానికి మద్దతు ఇస్తున్నాను, కానీ అక్కడ కనీసం 30,000 ఎకరాలైనా ఉండాలి అంటూనే తెర వెనక మరో వ్యూహాన్ని రెడీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు వచ్చాయే తప్ప శాశ్వత అల్ట్రా మోడర్న్ సిటీ పునాదుల స్థాయిలోనే ఉండిపోయింది. గ్రాఫిక్స్ ఎక్కువ, గ్రౌండ్ వర్క్ తక్కువ అనే విమర్శలు కూడా అప్పట్లో గట్టిగా వినిపించాయి. నిజానికి చంద్రబాబు గారు తన మొదటి విడతలో అంతర్జాతీయ బ్యాంకుల నుండి రుణాలు తెచ్చే లోపే కాలం ముగిసిపోయింది. ఆ తర్వాత 2019లో సీన్ పూర్తిగా రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో అధికారంలోకి రావడం అమరావతి పాలిట ఒక పెద్ద శనిలా మారింది. జగన్ గారు రాగానే ఇన్సైడర్ ట్రేడింగ్, అంటే ముందే లీకులు ఇచ్చి చంద్రబాబు గారు అనుకూలులైన వాళ్ళకి తక్కువ ధరకు భూములు కొనిచ్చారు అనే పదాన్ని గట్టిగా వాడుతూ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. కేవలం పక్కన పెట్టడమే కాదు, 3 రాజధానులను అనే ప్రతిపాదనని తీసుకొచ్చారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధాని, కర్నూలు జ్యుడిషియల్, అమరావతి కేవలం లెజిస్లేటివ్ రాజధాని అంటూ జీవోలు తీసుకొచ్చారు. జగన్ గారు ఇక్కడ ఒక పక్కా క్లాస్ వార్ సృష్టించారు. అమరావతి కేవలం ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికి, అంటే స్పెసిఫిక్ వర్గానికి లాభం చేకూర్చే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని, పేదలకు అక్కడ స్థలం లేదని ప్రచారం చేశారు. దీనికి కౌంటర్గా అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. దీంతో రాజధాని ప్రాంతం ఒక కులాల కురుక్షేత్రంగా మారిపోయింది. రైతులు రోడ్లపైకి వచ్చారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులు 1200 రోజులకి పైగా మహాపాదయాత్రలు, ధర్నాలు చేశారు. అప్పటి వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అంబటి రాంబాబు వంటి నేతలు ఈ రైతులను ఉద్దేశించి చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అమరావతి ఒక శ్మశానం, అక్కడ కేవలం పెయిడ్ ఆర్టిస్టులు మాత్రమే ధర్నాలు చేస్తున్నారు అని కొడాలి నాని అనడం, వరదలు వస్తే మునిగిపోయే లంక భూములు అవి అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం కోట్లాది మంది అమరావతి అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయి. ఇటు రైతులు కోర్టులను ఆశ్రయించారు. హైకోర్టు అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలి అని తీర్పు ఇచ్చినా జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆ ప్రక్రియను 5 ఏళ్ల పాటు పూర్తిగా స్తంభింపజేసింది. బిల్డింగులకు వేసిన ఐరన్ రాడ్లు తుప్పు పట్టిపోయాయి. అడవిలా జంగిల్ క్లియరెన్స్ పెరిగిపోయింది. పాడుబడిన కట్టడాలు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు రాజకీయానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. కట్ చేస్తే 2024 ఎన్నికల్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమరావతిని రివైవ్ చేసే పనులపై ఫోకస్ పెట్టారు. తాజాగా నేటి 2026 నాటి పరిస్థితులు చూస్తే ప్రభుత్వం బడ్జెట్లో అమరావతి నిర్మాణ పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. ఇటీవలి 2026-27 మొదటి త్రైమాసిక బడ్జెట్లోనే సిఆర్డీఏకి దాదాపు 2100 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఓవరాల్గా ఈ విడత క్యాపిటల్ పనుల కోసం 6000 కోట్ల రూపాయల టార్గెట్గా పెట్టుకున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ఇతర సంస్థల ద్వారా 15,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఇప్పించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చంద్రబాబు గారు స్పీడ్ పెంచారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు పనులు ఆగిపోవడం వల్ల నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. గతంలో సగం పూర్తయిన 5 ఐకానిక్ గ్రీన్ ఫీల్డ్ అడ్మినిస్ట్రేటివ్ టవర్లు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల పునాదులు దెబ్బతిన్నాయా లేదా అని ఐఐటి చెన్నై, హైదరాబాద్ నిపుణులతో స్ట్రక్చరల్ స్టెబిలిటీ టెస్టులు చేయించాల్సి వచ్చింది. తాజాగా ఆ భవనాలు సురక్షితమే అని తేలడంతో పనులు రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ 1 మిలియన్ చదరపు అడుగులున్నది. హైకోర్టు 2.1 మిలియన్ చదరపు అడుగులున్నది. సో ఈ 2 శాశ్వత కట్టడాలకు సంబంధించిన టెండర్ల పునరుద్ధరణ ప్రక్రియ నడుస్తోంది. సీడ్ యాక్సెస్ రోడ్డు, ఈ మరియు ఎన్ గ్రిడ్ అంతర్గత రోడ్లు కనెక్టివిటీ పనులు, అలాగే మంగళగిరి రైల్వే స్టేషన్కు అనుసంధానించే E14 రోడ్డు పనులు 2026 ఈ రోజుల్లో వేగంగా సాగుతున్నాయి. మరోవైపు చంద్రబాబు గారు అమరావతిని కేవలం పరిపాలనా నగరంగా కాకుండా నైపుణ్య హైటెక్ హబ్గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగమే అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇటీవల మేధా టవర్స్లోని క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీలో భారతదేశంలోనే అత్యంత అరుదైన 80% స్వదేశీ పరికరాలతో కూడిన డైల్యూషన్ రిఫ్రిజిరేటర్ ద్వారా -269 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత, క్రియోజనిక్ ఉష్ణోగ్రతను సాధించి ఒక చారిత్రాత్మక మైలురాయిని క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీ మినహాయింపులను కూడా మొన్నటి కేబినెట్లో ఆమోదించారు. అలాగే కృష్ణా నది ఒడ్డున అమరావతి లండన్ తరహా ప్రాజెక్టుకు టెండర్లు పిలిచారు. ప్రైవేట్ సంస్థలను ఆకర్షించడానికి 100 కోట్ల ఆఫర్లు ఇస్తున్నారు. ఈరోజు కూడా సీఎం చంద్రబాబు గారు జాతీయ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ప్లస్ గా అమరావతిని నిర్మిస్తున్నామని, టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మికతను జోడించి హెల్దీ వెల్దీ సిటీగా మార్చుతామని చెప్తున్నారు. ఇవాళ్లే యోగా గురువు బాబా రామ్దేవ్ కూడా అమరావతిని సందర్శించి చంద్రబాబు విజన్ ని ఆకాశానికి ఎత్తారు. కానీ ఈ నాణ్యానికి మరో ఘోరమైన అంధకార కోణం ఒకటి ఉంది. అది క్షేత్రస్థాయిలో రైతుల అసంతృప్తి మరియు నిధుల కొరత. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ నేతలు, ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వారు ఇప్పటికీ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మీరు చెప్తున్నవన్నీ మళ్ళీ గ్రాఫిక్స్ ముచ్చట్లే, గ్రౌండ్లో రూపాయి పని జరగడం లేదు. వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇంకా చేతికి రాలేదు, కేవలం ప్రచార ఆర్భాటం తప్ప ఏమీ లేదు అని వైసీపీ విమర్శిస్తుంది. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం అమరావతిలో కొందరు రైతులు కూటమి ప్రభుత్వంపై కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. భూములు ఇచ్చి 10 ఏళ్లు దాటినా ఇంకా తమ ప్లాట్లలో కనీస మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ లైన్లు కూడా పూర్తి చేయలేదని, కేవలం ప్రభుత్వ భవనాలపైనే ఫోకస్ పెడుతున్నారని కొందరు రైతులు అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల ల్యాండ్స్ విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం లీగల్ గా ఎలాంటి అడుగులు వేయబోతోంది అనేది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారబోతోంది. భూములు ఇచ్చిన దళిత రైతులు తమకు రావాల్సిన కౌలు నిధులు సకాలంలో అందడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు గారు ఈ 5 ఏళ్ల గ్యాప్ ను పూడ్చడానికి ఎంత ప్రయత్నిస్తున్నా పెరిగిన అప్పుల భారం, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడం, కేంద్రం ఇచ్చే నిధులు కేవలం అప్పుల రూపంలోనే వస్తుండడం ఏపీ పాలిట ఒక శాపంగా మారింది.
సో ఈ పొలిటికల్ వార్, లీగల్ ఇష్యూస్, గ్రౌండ్ రియాలిటీలు అమరావతి భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి. సో ఇక్కడితో మనం ఈ సుదీర్ఘ ఫస్ట్ పార్ట్ ఆఫ్ని మనం మాట్లాడుకున్నాం. ఈ డెవలప్మెంట్స్ వెనకున్న ఇంటర్నేషనల్ ఫండింగ్ లోపాలు, ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల ప్రస్తుత లీగల్ స్టేటస్ మరియు ల్యాండ్ పూలింగ్ ఫేజ్ 2 వివాదాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మనం ఇప్పటి వరకు కనిపించిన రాజకీయాలు, బడ్జెట్ కేటాయింపులే చూసాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కాంట్రవర్సీల మైన్, అంటే వివాదాల గని అయిన ఇంటర్నేషనల్ ఫండింగ్ వెనుకున్న షరతులు, రెండో విడత ల్యాండ్ పూలింగ్లో జరుగుతున్న గ్రౌండ్ లెవెల్ రియాక్షన్లు, మరియు ఇప్పటికీ సజీవంగా ఉన్న ఇన్సైడర్ ట్రేడింగ్, లీగల్ వార్ను ఎలాంటి దాపరికం లేకుండా బట్టబయలు చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ గొప్పగా చెప్పుకుంటున్న ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిధుల వెనుక ఉన్న కఠోరమైన నిజం ఏంటో తెలుసా? ఇవి ఉచితంగా వచ్చే గ్రాంట్లు కావు. ఇవి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టే భారీ వడ్డీ అప్పులు. తాజాగా 2026 నాటికి వరల్డ్ బ్యాంక్ అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద $340 మిలియన్ల విడుదల చేసింది. మరో $150 మిలియన్ లైన్లో ఉన్నాయి. మొత్తం రెండు బ్యాంకులు కలిసి $1,600 మిలియన్, అంటే 13,000 కోట్లకి పైగా అప్పు ఇస్తున్నాయి. కానీ దీని వడ్డీ రేటు ఎంతో తెలుసా? అంతర్జాతీయ మార్కెట్ హెచ్చు తగ్గుల ఆధారంగా చూస్తే 8 నుంచి 8.5% వడ్డీ. ఇది కమర్షియల్ లోన్ లాంటిదే. దీనికి 6 ఏళ్ల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 2031 జూన్ 15 నుంచి అసలు వడ్డీ తిప్పి కట్టడం మొదలు పెట్టాలి. అంటే చంద్రబాబు గారి హయాం ముగిసే నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వచ్చినా ఏటా వేల కోట్ల రూపాయల ఈ అప్పుల కోసమే కట్టాలి. పైగా ఈ బ్యాంకు నిధులను ఒకేసారి అకౌంట్లో వేయవు. వీటిది ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్ ఫ్రేమ్వర్క్, అంటే ప్రభుత్వం నిర్దేశిత మైలురాళ్లను గ్రౌండ్లో పూర్తి చేసి చూపిస్తేనే తదుపరి విడత పైసలు విడుదలవుతాయి. ఒకవేళ పొలిటికల్ కారణాల వల్ల రేపు మళ్ళీ పనులు ఆగితే ఫండింగ్ అక్కడికక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. ఇక ఈ ఇంటర్నేషనల్ బ్యాంకులు పెట్టిన అత్యంత వివాదాస్పద షరతు ఏంటంటే అఫోర్డబుల్ హౌసింగ్, అంటే పేదలకి ఇండ్లు. అమరావతి మాస్టర్ ప్లాన్లో 22% నివాస ప్రాంతాన్ని పేద మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణాలకే కేటాయించాలని వరల్డ్ బ్యాంక్ డెడ్ లైన్ పెట్టింది. జగన్ హయాంలో R5 జోన్ పేరుతో ఇతర ప్రాంతాల పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తాము అంటే చంద్రబాబు అనుకూల రైతులు కోర్టుకెళ్లారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు రావాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో లో ఇన్కమ్ గ్రూప్స్ కోసం అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులని చేపట్టాల్సి వస్తోంది. రాజధానిని ఒక వర్గం కోసమే కడుతున్నారు అనే వైసీపీ విమర్శలకు చెక్ పెట్టడానికి బ్యాంకు నిబంధనలకు తలవంచక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. దీనికి తోడు 2026 మొదట్లో ప్రభుత్వం అత్యంత సాహసోపేతంగా, అంతే కాంట్రవర్షియల్గా తెరపైకి తెచ్చిన అంశం అమరావతి రెండో విడత ల్యాండ్ పూలింగ్. తొలి విడతలో 33,000 ఎకరాలు తీసుకున్న రైల్వే లైన్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ, అలాగే కొత్త ప్లాన్ చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం మరో 20,494 ఎకరాలను సమీకరించాలని CRDA ఆర్డర్స్ ఇచ్చింది. పల్నాడు, గుంటూరు జిల్లాలోని వడ్డమాను, ఎండ్రాయి, వైకుంఠపురం, పెదముద్దూరు, కర్లపూడి, లేమల్లె వంటి గ్రామాల్లో ఈ ఏడాది ప్రారంభం నుంచి గ్రామ సభలు పెడుతున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఇక్కడ తీవ్రమైన ఉద్రిక్తత, రైతుల తిరుగుబాటు నడుస్తోంది. మొదటి విడతలో 2014లో భూములు ఇచ్చిన రైతులకే ఇప్పటి వరకు కరెంటు, రోడ్లు, డ్రైనేజీ వంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వలేదు. దళిత రైతులకు రావాల్సిన వార్షిక కౌలు సకాలంలో అందడం లేదనే ఆందోళనలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మొదటి విడత భూములకే దిక్కులేదు, మళ్ళీ రెండో విడత పేరుతో మా పచ్చని పంట పొలాలను లాక్కుంటారా అని వైకుంఠపురం ఎండ్రాయి ప్రాంతంలో రైతులు తిరగబడుతున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు క్షేత్రస్థాయికి వెళ్లి రైతుల పొలాల్లో కూటమి ప్రభుత్వం బలవంతంగా జెండాలు పాతితే ఊరుకోం అంటూ వివాదాన్ని మరింత రాజేస్తున్నారు. సో చివరగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పొలిటికల్ బాంబ్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు అమరావతిని తొక్కిపెట్టడానికి వాడిన ప్రధాన ఆయుధం ఇది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందే రాజధాని ఎక్కడ వస్తుందో తన వాళ్లకు లీక్ చేసి తుళ్లూరు, తాడికొండ పరిసరాల్లో వందల ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల నుంచి తక్కువ ధరలకి లాక్కున్నారని వైసీపీ ఆరోపించింది. దానిపై అప్పట్లో సిఐడి కేసులు కూడా పెట్టారు. అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఆ కేసుల తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. కానీ లీగల్గా సుప్రీంకోర్టులో ఈ వ్యవహారాలు ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. పైగా టీడీపీ శ్రేణులు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని వాదిస్తుంటే వైసీపీ మాత్రం మీరు క్వాంటమ్ వ్యాలీ, అమరావతి అంటూ తీసుకొస్తున్న ప్రైవేట్ ప్రాజెక్టుల వెనుక మీ సొంత రియల్ ఎస్టేట్ మాఫియా ప్రయోజనాలే ఉన్నాయి, అందుకే స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఇస్తున్నారు అని ఇవాళ కూడా గట్టిగా కౌంటర్లు ఇస్తుంది. అధికార పక్షమేమో ప్రతి టౌన్షిప్స్ ని ఒక వెల్దీ హబ్ గా చూపిస్తుంటే ప్రతిపక్షం దీన్ని కార్పొరేట్ శ్మశానంగా అభివర్ణిస్తోంది. ఈ నిధుల యుద్ధం, భూముల సమీకరణ వెనుక దాగున్న అసలు అంతర్గత కుమ్ములాటలు, గ్రౌండ్ లెవెల్లో సామాన్య జనం పడుతున్న ఇబ్బందులు ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మరింత లోతుగా కీళ్లు విరిచేలా మాట్లాడుకుందాం. మీరు సిద్ధంగా ఉంటే నెక్స్ట్ లో వెళ్ళిపోదాం. సో అమరావతి కథలో నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడితో కథ మరింత పదునెక్కుతుంది. మరింత క్రూరమైన రాజకీయ, సామాజిక వాస్తవాల వైపు మళ్ళింది. ఇప్పటివరకు మనం అంతర్జాతీయ నిధుల వెనుకున్న అప్పుల ఉచ్చు, రెండవ విడత భూమి సమీకరణ, ప్రకంపనలు చూసాం. మనం మాట్లాడుకోబోయేది అమరావతి చుట్టూ జరుగుతున్న కేంద్ర రాజకీయాలు, పార్లమెంటులో రీసెంట్ గా జరిగిన కొన్ని కీలక పరిణామాలు, రైల్వే జోన్ భూసేకరణ వెనుక దాగున్న లోకల్ రైతుల ఆక్రందనలు, మరియు ఈ మొత్తం ప్రాజెక్టు వల్ల ఒక సాధారణ నిరుపేద కూలీ లేదా దళిత రైతు జీవితంలో జరిగిన నష్టం ఏంటనేది ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మొదటగా 2026 నాటి ఒక సంచలన లీగల్ మరియు పొలిటికల్ అప్డేట్ గురించి చెప్పుకోవాలి. మొన్నటి వరకు అమరావతి కేవలం ఒక రాష్ట్ర పరిధిలోనే వివాదంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనగానే అది కోర్టుల చుట్టూ తిరిగింది. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక చారిత్రాత్మక బిల్లును పాస్ చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026. ఈ బిల్లు ద్వారా దేశ చరిత్రలోనే మొదటిసారి ఒక నిర్దిష్టమైన నగరమైన అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత మరియు ఏకైక రాజధానిగా పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధం చేశారు. జగన్ తెచ్చిన 3 రాజధానుల ఆలోచనకి కేంద్రం లీగల్ గా డెడ్ ఎండ్ పెట్టేసింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి బీజేపీపై ఒత్తిడి తెచ్చి ఈ బిల్లును పాస్ చేయించుకున్నారు. 2024 జూన్ 2 నుంచి, అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన రోజు నుంచే దీనికి వర్తించేలా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చారు. సరే, మరి పైకి చూస్తే ఇదొక పెద్ద విజయంగా కనిపిస్తుంది కదా. కానీ దీని వెనుక అసలు పాలిటిక్స్ ఏంటో తెలుసా? కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పాస్ చేసి చంద్రబాబుకి ఒక పెద్ద లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చిందే తప్ప ఏపీ అడుగుతున్న ప్రత్యేక హోదా లేదా ఉచిత నిధుల గ్రాంట్లను మాత్రం ఇవ్వలేదు. అంటే చట్టం మేము చేసి పెట్టాం, ఇక ఈ మహానగరానికి అయ్యే 1,00,000 కోట్ల ఖర్చును మీరే అప్పులు తెచ్చుకొని కట్టుకోండి అని కేంద్రం చేతులు దులిపేసింది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీనిపై తీవ్రంగా స్పందిస్తూ చంద్రబాబు గారు తన సొంత రియల్ ఎస్టేట్ లాభాల కోసం, లీగల్ రక్షణ కోసం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదాని ఢిల్లీ వద్ద తాకట్టు పెట్టారు. ఈ చట్టం వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే అదనపు లాభం ఏమీ లేదు, అప్పుల భారం పెరగడం తప్ప అని ఇవాళ కూడా ప్రెస్ మీట్లో దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇక రెండో పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే అమరావతికి వస్తున్న కొత్త రైల్వే లైన్ భూసేకరణ వ్యవహారం. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల మాట్లాడుతూ అమరావతి హైదరాబాద్ మధ్య కేవలం 70 నిమిషాల్లో ప్రయాణించేలా ఒక అల్ట్రా హై స్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ను అనౌన్స్ చేశారు. అలాగే ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి 6,798 కోట్లు కేటాయించాయి. వినడానికి చాలా డెవలప్మెంట్ లా ఉంది కదా, కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చూస్తే గుంటూరు, పల్నాడు జిల్లాలోని రైతులు ఈ రైల్వే ట్రాక్ కోసం భూములు ఇవ్వడానికి నరకం చూస్తున్నారు. ప్రభుత్వం ఈ రైల్వే లైన్ కోసం నేరుగా భూసేకరణ చట్టం కింద నోటిఫికేషన్లు ఇస్తోంది. కానీ స్థానిక రైతులు ఏమంటున్నారంటే అమరావతి రాజధాని కోసం ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు ఇచ్చాం. ఆ పద్ధతిలో అయితే భవిష్యత్తులో డెవలప్ అయిన ప్లాట్లు మాకు తిరిగి వస్తాయి. కానీ ఈ రైల్వే లైన్ కోసం ప్రభుత్వం డైరెక్ట్గా మా భూములని లాక్కుని కేవలం వన్ టైం క్యాష్ కాంపెన్సేషన్ ఇస్తాము అంటోంది, అంటే నష్టపరిహారం. ప్రస్తుతం మార్కెట్ రేట్ కంటే ప్రభుత్వం ఇచ్చే పరిహారం చాలా తక్కువ. మా పచ్చని పంట పొలాలని రైల్వే లైన్ల కోసం ఇలా తక్కువ రేటుకి బలివ్వం అని వైకుంఠపురం, ఎర్రుపాలెం పరిసర గ్రామాల రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. ఇక్కడ టెండర్లు పూర్తయి కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల రైల్వే బ్రిడ్జ్ పనులు మొదలు పెట్టాలని చూస్తుంటే లోకల్ రైతులు మాత్రం భూముల సరిహద్దుల వద్దకు అధికారులని రానివ్వడం లేదు. అన్నిటికంటే ఘోరమైన, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడిని నిర్భాగ్యపు వాస్తవం ఏంటంటే గత 12 ఏళ్లుగా ఈ అమరావతి మట్టిలో నలిగిపోయిన దళిత నిరుపేద అగ్రికల్చరల్ కూలీల, అంటే వ్యవసాయ కూలీలు, వాళ్ళ బతుకులు. సో 2014 కంటే ముందు ఈ అమరావతి ప్రాంతంలో 3 పంటలు పండేవి. వేలాది మంది పేద కూలీలు ఇక్కడ రోజువారీ పనుల ద్వారా బతికేవారు. ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ జరిగిందో పంటలు ఆగిపోయాయి, భూస్వాములకు, పెద్ద రైతులకి కౌలు డబ్బులు అందాయి, ప్లాట్లు కేటాయించబడ్డాయి. కానీ కేవలం రెక్కాడితే గాని డొక్కాడని దళిత కూలీల పరిస్థితి ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం వీళ్ళకి ఇవ్వాల్సిన వార్షిక పెన్షన్లని, అంటే నెలకి 5,000 రూపాయలు సకాలంలో ఇవ్వకుండా వేధించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన పాత బకాయిలు ఇంకా పూర్తిగా క్లియర్ కాలేదు. పైగా అక్కడ కన్స్ట్రక్షన్ పనులు ఇంకా ఊపందుకోవడం వల్ల లోకల్ కూలీలకి పనులు దొరకడం లేదు. దీంతో వేలాది కుటుంబాలు వలస కూలీలుగా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. రాజధాని వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ కులాల పార్టీల యుద్ధంలో మమ్మల్ని కూలీలుగా కూడా కాకుండా చేశారు అని తుళ్ళూరు పెదపరిమి గ్రామాల్లో ఉన్న దళిత మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. చంద్రబాబు గారి విజన్ ఏమో ఆకాశంలో ఉంది, జగన్ కక్ష సాధింపేమో భూస్థాయిలో ఉంది. కానీ మధ్యలో నలిగింది మాత్రం సామాన్య జనమే. ఒకవైపు క్యాంటమ్ వ్యాలీ, అమరావతి బుల్లెట్ రైళ్లు అంటూ గ్రాఫిక్స్ ప్రచారం జరుగుతున్నా, ఇంకోవైపు భూములు కోల్పోయిన సామాన్యుల అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయనే ఉన్నాయి. ఈ రాజకీయ కురుక్షేత్రం చివరికి ఏ ముగింపు వైపు వెళ్తుంది? చంద్రబాబు నాయుడు గారు తన డ్రీమ్ సిటీని అనుకున్నట్లుగా 2029 కల్లా పూర్తి చేయగలరా? లేక నిధుల కొరతతో ఇది సగంలోనే ఆగిపోతుందా? ఈ కథ యొక్క నెక్స్ట్ భాగం అత్యంత సంచలనాత్మకమైన చివరి భాగంలోకి మనం వెళ్ళిపోతున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా? అమరావతి మహాకావ్యంలోని ఆఖరి అత్యంత సంచలనాత్మకమైన చివరి భాగంలో ఉన్నాం మనం. ఇక్కడతో ఈ సుదీర్ఘ నగ్న సత్యాల విశ్లేషణ ఒక ముగింపుకు రాబోతోంది. మనం ఇప్పటి వరకు కేంద్రం తెచ్చిన చట్టబద్ధత వెనక ఉన్న ఆర్థిక వ్యూహాలు, రైల్వే లైన్ భూసేకరణ రగడ, దళిత కూలీల ఆక్రందనలు చూసాం. ఇప్పుడు అసలు గ్రౌండ్ లెవెల్లో నడుస్తున్న రియల్ ఎస్టేట్ మాఫియా సిండికేట్ గేమ్, మొన్నటి క్యాబినెట్ లో క్లియర్ అయిన బ్యాంక్ స్ట్రీట్ వెనుకున్న కార్పొరేట్ పాలిటిక్స్ మరియు 2029-30 డెడ్ లైన్ నాటికి
అమరావతిని చంద్రబాబు నాయుడు గారు నిజంగానే పూర్తి చేయగలరా, లేక ఇది ఏపీ పాలిట ఒక అంతు చిక్కని అప్పుల ఊబిగా మిగిలిపోతుందా అని నగ్న సత్యాన్ని బయటబయలు చేసేద్దాం. మొట్టమొదటిగా అమరావతిలో ప్రస్తుతం తెర వెనుక అత్యంత నిశ్శబ్దంగా అంతే క్రూరంగా సాగుతున్న ల్యాండ్ మాఫియా అండ్ రియల్ ఎస్టేట్ గేమ్ గురించి మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతిలో ఎకరం భూమి ధర ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. తుళ్ళూరు, మందడం, వెలగపూడి ప్రాంతాల్లో ఎకరం 10 కోట్లకు పైగా పలుకుతోంది. అయితే ఈ రేట్ల పెరుగుదల వల్ల అసలైన పేద రైతులకి లాభం జరుగుతోందా అంటే అస్సలు లేదు. గత 5 ఏళ్ల జగన్ గారి హయాంలో భయపడిపోయి రాజధాని ఇక రాదు అనే నైరాశ్యంతో వందలాది మంది చిన్న సన్నకారు రైతులు తమకు రావాల్సిన పూలింగ్ ప్లాట్లను ఎప్పుడో తక్కువ ధరలకే, అంటే ఎకరం 1.5 కోటికి కార్పొరేట్ బ్రోకర్లకి, బడా పొలిటికల్ లీడర్లకి అమ్మేసుకున్నారు. ఇప్పుడు పెరిగిన కోట్లాది రూపాయల లాభాలన్నీ ఆ రియల్ ఎస్టేట్ సిండికేట్ జోబులో వెళ్తున్నాయి. పైగా ప్రస్తుతం జరుగుతున్న అంతర్గత రోడ్ల కనెక్టివిటీ డెవలప్మెంట్లు అన్ని అధికార పార్టీకి చెందిన పెద్ద నేతల భూములు లేదా వారి ప్రైవేట్ వెంచర్లు ఉన్న ఏరియాలోనే స్పీడ్గా జరుగుతున్నాయి అనే ఆరోపణలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాయి. సాధారణ రైతుల ప్లాట్లలో ఇప్పటికీ పిచ్చి మొక్కలు తొలగించే జంగిల్ క్లియరెన్స్ కూడా పూర్తిగా కాలేదు. దీనికి తోడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఆర్డీఏ మీటింగ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదేశాలు జారీ చేసిన ప్రాజెక్ట్ అమరావతి బ్యాంక్ స్ట్రీట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో భాగంగా నిర్మించి తలబెట్టిన ఈ బ్యాంక్ స్ట్రీట్ కోసం దాదాపు 13 బ్యాంకులు ముందుకు వచ్చాయి. అందులో 11 బ్యాంకులు తమ హెడ్ క్వార్టర్స్ నిర్మాణ బాధ్యతలను సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కి అప్పగించాయి. దీనికోసం కేంద్ర కేబినెట్ కూడా ఇటీవల సుమారు 2,534 కోట్ల రూపాయలతో జనరల్ పూల్ ఆఫీస్ మరియు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం ముద్ర వేసింది. వినడానికి ఇది ఒక గ్లోబల్ బిజినెస్ హబ్ లా అనిపిస్తున్న లోకల్ వ్యాపారవేత్తలు మరియు ప్రతిపక్షాలు దీని వెనుకున్న క్రోనీ క్యాపిటలిజం, అంటే కార్పొరేట్ అనుకూల రాజకీయాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలు మరియు బ్యాంకులకు వందల కోట్ల విలువైన భూములని నామమాత్రపు ధరలకే కేటాయిస్తున్నారని, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఇస్తున్నారని, అదే సమయంలో భూములు ఇచ్చిన స్థానిక యువతకు ఈ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ గ్యారంటీ కల్పించే లీగల్ బైండింగ్స్ ఎక్కడా పెట్టలేదని నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. ఇక అన్నిటికంటే పెద్ద వివాదం రాజధాని నిర్మాణ వ్యయం మరియు కాలపరిమితి. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని హై లెవెల్ టీం ఇటీవల సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చింది. క్లైమేట్ రెసిలియన్స్, డేటా డ్రివెన్ సిటీ మేనేజ్మెంట్ అంటూ మళ్ళీ పాత సింగపూర్ మోడల్ని తెరపైకి తీసుకొచ్చారు. మొదటి విడత మౌలిక సదుపాయాల పనులన్నీ 2028 చివరి నాటికి పూర్తి చేస్తాము అని ప్రభుత్వం చెప్తోంది. కానీ అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక పూర్తి స్థాయి గ్లోబల్ సిటీ నిర్మించాలి అంటే కనీసం 55,343 కోట్ల రూపాయలు, అంటే 55,000 కోట్లకు పైగా అవసరం ఉంటుంది. ఈరోజు సిఆర్డీఏ పెడుతున్న ప్లాన్ ఏంటంటే తాము ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తమకు వచ్చిన భూములను కమర్షియల్గా అమ్ముకొని, అంటే ల్యాండ్ మానిటైజేషన్, బాండ్లు మరియు లోన్ల ద్వారానే ఈ 55,000 కోట్లని సమకూర్చుకుంటారు అట. అంటే ఇది పూర్తిగా ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రోడక్ట్. ఇది వినడానికి థియరిటికల్ గా బాగున్న రియాలిటీలో ఒక అపాయకరమైన జోదం అనే చెప్పచ్చు. ఒకవేళ భవిష్యత్తులో గ్లోబల్ మార్కెట్ మందగించిన లేదా ఏపీలో మళ్లీ రాజకీయ సమీకరణాలు మారి రియల్ ఎస్టేట్ పడిపోయినా ఆ 1,000 కోట్ల బాండ్ల వడ్డీల భారం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఖజానాపై పడి రాష్ట్రం శాశ్వతంగా దివాళా తీసే ప్రమాదం ఉంది. ఇక ముగింపుగా మనం చూస్తే అమరావతి అనేది కేవలం ఒక రాజధాని నగరం కాదు, అదొక 2 రాజకీయ శక్తుల మధ్య జరుగుతున్న అహంకారాల యుద్ధం. చంద్రబాబు నాయుడు గారు పట్టుదలకి తన విజన్ ను నిరూపించుకోవాలి అనే కసికి ఇది ఒక అల్టిమేట్ టెస్ట్. అందుకే ఆయన 2026 నాటి నుంచే ఈ రోజుల్లో కూడా రాత్రి పగలు కూడా తేడా లేకుండా రివ్యూలు పెడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీ మాత్రం వరల్డ్ బ్యాంక్ అప్పులు, కేంద్రం ఇచ్చే లోన్లు తప్ప కూటమి ప్రభుత్వం సొంతంగా సాధించింది ఏమీ లేదు. రేపు ఈ అప్పుల భారంతో ఏపీ ప్రజలు నలిగిపోవడం ఖాయం అని శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు.
ఈ 5 ఏళ్ల కాలంలో పునాదులు తుప్పిపట్టిపోయినట్లే సామాన్య ప్రజల నమ్మకాలు కూడా రాజకీయాల వల్ల తుప్పుపట్టిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు 2029 కల్లా గ్రాఫిక్స్‌ని గ్రౌండ్‌పై నిజం చేసి చూపిస్తారా? లేక అప్పుల ఊబిలో అమరావతి ఒక అసంపూర్ణ స్వప్నంగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఇది అమరావతి గురించి మనం ఇప్పటివరకు సుదీర్ఘమైన, లోతైన మరియు కఠోర వాస్తవాల ప్రత్యేక కథనం ఇక్కడితో ముగిసిపోయింది. అమరావతికి సంబంధించిన మరిన్ని గ్రౌండ్ లెవెల్ ప్రాజెక్టుల సమాచారం కోసం లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర హాట్ పొలిటికల్ ఇష్యూస్‌పై చర్చ కోసం మీరెప్పుడైనా రెడీగా ఉండండి. మళ్ళీ మాట్లాడుకుందాం. థాంక్ యూ సో మచ్.